అయితే తెలంగాణ బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ గారికి, అదేవిధంగా భద్ర సిద్ధేశ్వర గారికి, అదేవిధంగా రమేష్ గారికి, అదేవిధంగా సాయి నరేంద్ర గారికి, అదేవిధంగా మా అక్క లలితక్క గారికి, మిత్రుడు మల్లేష్ యాదవ్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అన్ని సంఘాల పెద్దలకి, మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అయితే మనకు తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది? ఒక 60 ఏళ్ళు ఎక్కడో బయట వాళ్ళు ఆంధ్రలో దోచుకుంటున్నారని, ఆంధ్రలో నిధులు దోచుకుంటున్నారు, ఉద్యోగాలు దోచుకుంటున్నారని మనము ఉద్యమం చేసాం, ప్రాణాలు ఓడుకున్నాం. కానీ నేడు తెలంగాణ బీసీలో 100 సంవత్సరాల నుంచి కదా ఇంకా కూడా మనకు 40% రిజర్వేషన్ రావాలి అని కొట్లాడగానే ఉన్నాం. మన బీపీ మాట రిజర్వేషన్ గవర్నమెంట్ అమలు చేయాలి. మరి ఇప్పుడు లోపం, మరి లోపం ఎక్కడ ఉంది అంటే మన కులాలు పొత్తు పెట్టుకున్నారు. ఇక్కడ గుజరాతులు కానీ, గౌరసులు కానీ, అదేవిధంగా పద్మశాలీలు కానీ, ఉన్నీసు రాజులు కానీ, యాదవులు కానీ, వీళ్ళు ఒక కులానికి పొత్తు పెట్టుకుంటే అసలు మనం ఎవరినైతే డిమాండ్ చేస్తున్నామో ఆత్మహత్య వర్గాల వారిని ఎస్సీ రిజర్వేషన్ తప్పించి మిగతా జనరల్ స్థాయిలో కానీ, రిజర్వేషన్ బీసీ స్థాయిలో ఎక్కడైనా బీసీలు నడుచుకుంటే ఒక అల్పతనాభాన్ని గెలిచిన రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక్కడ బీసీల లోపం ఎక్కడ ఉందంటే ఒక ముదిరాజైనా పేరు పక్కన ముదిరాజు పెట్టుకోడు, ఒక గౌడైనా పేరు పక్కన గౌడని పెట్టుకొని ఇష్టపడతాడు, ఒక మంగళైనా వాళ్ళ పేరు పక్కన పెట్టుకొని ఇష్టపడతాడు, ఒక రసముడు వాళ్ళ పేరు పక్కన పెట్టుకొని ఇష్టపడతాడు. ఎందుకయ్యా ఒక యాదవ్ కూడా వాళ్ళ పేరు పక్కన యాదవ్ పెట్టుకొని ఇష్టపడతాడు. ఎందుకయ్యా ఇష్టపడతాడు? రెడ్డి రెడ్డి పెట్టుకుంటారా? మరి రెడ్డి పెట్టుకొని వాళ్ళ అధికారంలో రాలేదా? మరి వాళ్ళు రెడ్డి బిడ్డగా ఆ రెడ్డి దగ్గర అధికారం ఇవ్వండి. మరి మీ బీసీలో చాలా పాల్గొనడానికి అంటుంటే ఈ చీముడైతే ఎక్కడ పోయిందయ్యా? ఆలోచన చేయకుంటాండి, ఇట్లాంటి ఆలోచన చేయకుండా మనం రిజర్వేషన్ సాధించాలని చెప్పి ఈ రోజు రాజకీయ మాటలు నిజంగా తెలంగాణ ఉద్యమం కంటే బీసీ ఉద్యమం అందనాటలు చేస్తే ఈ పాడిక సాధ్యమేమో. ఎందుకంటే ఇవాళ ముద్రసంగా చెప్పాల్సిన అన్న మీరు ఎలా పట్టాల్సింది, ఎలా వేయాల్సింది, చుట్టూ పోవాల్సింది చేపలు పట్టడానికి కాదన్నా. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం జరిగిన ఆత్మహత్య వర్గాలకు వేయండి, వాళ్ళని చదవబెట్టండి, వాళ్ళ దగ్గర నుంచి అధికారం ఎట్లా చూసుకోవాలో ఆలోచన చేయండి. ఇలా పద్మశాలీలు కలెక్టర్ కమ్యూనిస్టులు కాదు, ఎవరైతే ఈ కార్యక్రమం రాజకీయాలు చేస్తూ మిమ్మల్ని తయారు చేస్తున్నారో అలాంటి రాజకీయాలకు భద్రం పట్టండి. అప్పుడు మీరు రాజ్యాంగంలోకి వస్తారు. ఎవరైతే కుమారులు సన్నటి కుమారుడు కాదు, ఈ సన్నగా ఎవరైతే మీకు అన్యాయం చేస్తూ మీ రాజ్యాంగం మీ బాధ చూసుకుంటున్నారో అలాంటి వారికి మీరు అన్నేయండి, మీ రాజ్యాంగం సాధించుకుంటారు. ఎవరైతే యాదవ్ ఉన్నారో అయ్యా మీ గొడ్ల కుటుంబాల లెక్కల గొడ్లు బళ్ళు రాసుకుంటూ కాకుండా మన జట్టు అన్యాయమే ఆలోచన చేయండి. అయ్యా మీకు బీసీల వాటా వస్తుంది. ఎవరైతే గౌరవిస్తున్నారో అయ్యా మీరు సానా బట్టి కత్తి బట్టి మీ కాలం నొప్పులైనా మీ ప్రాణ త్యాగాలకు ప్రాణాలు తెగించి పైకి వెళ్తున్నా కూడా ఈ ప్రాణం ఎప్పుడు ఉండదో తెలియదు. నిజంగా చాలా ఎత్తుకెళ్ళి కలిగిస్తారు. కానీ మీరు సానా పట్టాల్సింది ఫస్ట్ రాజకీయాలకు ఎవరు అన్యాయం చేస్తున్నారో, ఎవరిని మోసం చేస్తున్నారో మరి మీ జనాభా ప్రకారం మీకు రాజ్యంలో వాటా ఉందా? స్థానిక సంస్థలో మీకు వాటా ఉందా? ఎక్కడైనా ఏ ఊరికి పోతే ఈ ఊళ్ళో గుళ్ళనే ఈ ఊరికి సర్పంచ్ ఎవరైనా వెళ్తారు. మా ప్రొఫెసర్ సార్ చెప్తున్నారు, ఓకే ఈ ఊరికి సర్పంచ్ ఎవరు, నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరని అడుగుతారు. మనం మనిషిగా అధికారం ఉంటే మనమే రాసుకున్నాం. ఈ మాట నిద్రలు ఇస్తాం, రావులు ఇస్తాం, ఎవరైతే అంటారో మనం ఇస్తాం రిజర్వేషన్. ఆ దిశగా బహుజన వర్గాలు ఆలోచన చేయాలి, బీసీలో ఏకం రావాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా రాజారామన్న తలబడిన ఈ కార్యక్రమమైనా మేము కూడా మా వంతు సహకారం అందిస్తామని చెప్తూ ధన్యవాదాలు.